నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎలా అర్థం చేసుకోవాలి తేలిగ్గా అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. భగవద్గీత అంటే ఏంటి? మన ఉపనిషత్తుల ఋషులు రాసినటువంటి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దాన్ని గ్రహించి వాళ్ళు దర్శించి వాళ్ళ అనుభవాలని రాసినప్పుడు రాయడమో లేకపోతే శిష్యులకు చెప్పడమో జరిగినప్పుడు దాన్ని అల్టిమేట్గా మన వ్యాస భగవానుడు మొత్తం టోటల్గా దాన్ని అంతా క్రోడీకరించి మనకి తేలికగా అర్థమయ్యేట్టుగా భగవద్గీత రాయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే భగవద్గీత అంటే నిజం చెప్పాలంటే మన శాస్త్రము అంటే ఉపనిషత్తుల సారం ప్లస్ భగవద్గీత ప్లస్ బ్రహ్మసూత్రాలు, ఈ మూడు రిలేటెడ్ టు ఉపనిషత్తులే. ఈ ఉపనిషత్తులు ఎలాంటివి, ఎంత వండర్ఫుల్ అంటే అంటే ఎవరో ఒక జర్మన్ సైంటిస్ట్ అనుకుంటాను, అతను చెప్తాడు అంటే వండర్ఫుల్ ఇష్యూస్ ఏంటంటే ఈ భూమి మీద రెండు, ఒకటి ఉపనిషత్తులని రాసినటువంటి లేకపోతే రిసీవ్ చేసుకున్నట్టుది లేదా దర్శించినటువంటి వాళ్ళ మేధా సంపత్తి, రెండు గ్రహాలకు సంబంధించింది అంతే కదా. ఈ భూమి మీద మనం ఉన్నాము, సూర్యుడు కనపడుతున్నాడు, ఆ తర్వాత భూమి తిరుగుతోంది, ఏం చెప్పినా ఏంటి అల్టిమేట్గా వీటన్నిటికి సంబంధించింది డీప్గా మాత్రం ఇంకా మనకేమీ అందల. అంతేగా చంద్రుడి వెళ్ళారు, కాలు పెట్టేశారు, వచ్చారు, అంతే తప్ప ఇదిగో 100% ఇది ఇలా ఉంది అనేటువంటి వ్యవహారం అయితే చెప్పాల. 100% ఏంటంటే అసలు సూర్యుడి దగ్గర కాలు కాదు కదా, వేలు కూడా పెట్టే పరిస్థితి లేదు. అంటే ఏంటి, అంత వండర్ అయినటువంటి ఈ భగవద్గీత ఎట్లా అంటే వాళ్ళు మనకి ఎంత తేలికగా మన లైఫ్ని అల్టిమేట్ ఏంటంటే మన మనసు మీద మనం పని చేసుకుంటూ మనసు మీద ఎలాంటి ప్రెషరు రాకుండా మనం జీవించటం ఎలానో భగవద్గీత చెప్పింది. అంతే కదా, మనకు ఉన్నదంతా లోడ్ అంతా ఇక్కడ శరీరం మీద లోడేం లేదు. మన అనుభవాలు, మన ఆలోచనలు, జరిగిపోయిన విషయాలు, జరగబోతున్నటువంటివి అన్నీ కూడా మన మనసుకు ఉన్నటువంటి ఆలోచనలే, అంతకంటే ఇంకేం లేదు. ఈ ఆలోచనలన్నీ ఎవరికి? జీవత్వంలో ఉన్నటువంటి మనకి, అంటే ఏంటి, దేహికి. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు భగవద్గీత? అసలు దేహి అనేవాడు ఎవడు లేడు, జీవుడు అనేవాడు ఎవడు లేడు, ఈశ్వరుడు లేడు, జగత్తు లేదు, జీవుడు లేడు, ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే రకమైనటువంటి పరమాత్మతత్వం. అంటే అప్పుడు అంటాడు కృష్ణుడు అర్జునుడితోటి, నీ దగ్గర ఉన్నది ఒకటే, అంటే నీకు జన్మలు లేవు, నాకు జన్మలు లేవు, నీకు మరణం లేదు, నాకు మరణం లేదు, కాకపోతే నీకు ఎన్నో జన్మలు జరిగాయి, నాకు ఎన్నో జన్మలు జరిగాయి. కాకపోతే ఏంటి, నీ జన్మ గురించి నీకు తెలియదు, నా జన్మ గురించి నాకు తెలుసు. అంటే ఏంటి, నాది దివ్యం, అంటే యోగమాయను ఆధారం చేసుకొని వాళ్ళ శరీరంలో ప్రవేశించడం, లైఫ్ అంతా వండర్ఫుల్గా లీడ్ చేయడం, ఆ తర్వాత అదే నవ్వుతోటి ఎవరిని పట్టించుకోకుండా దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళడం మన కృష్ణ భగవాన్ చేశాడు. అంటే అర్థం ఏంటి, నాకు అన్ని జన్మలు తెలుసు, నీకైతే తెలియదు అంటాడు. కాకపోతే ఏంటి, నువ్వు పరిపూర్ణుడవే, నేను పరిపూర్ణమే. ఇక్కడ అపరిపూర్ణం అంటూ ఎవరికి లేదు. ఎవరికి అపరిపూర్ణం? నేను జీవుణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను పరిపూర్ణం కాదు అని ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాళ్ళు అపరిపూర్ణం, వాళ్ళకు అవసరం ఈ భగవద్గీత అంటాడు. అంటే ఏంటి, మనకి ఏ భయము లేదు, ఏ టెన్షను లేదు, దేవుడు వచ్చి చేసేదేమీ లేదు, ఇంకొకళ్ళు వచ్చి చేసేది లేదు, ఉన్నాళ్ళు ఈ జీవితాన్ని హాయిగా వండర్ఫుల్గా ప్రతి సెకండ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం అనుకున్న వాళ్ళకి అవసరం లేదు. కాకపోతే మనకు ఒక మనసు ఉంది, ఆ మనసుకు ఆలోచనలు ఉన్నాయి, ఆ మనసుకు ఇన్సెక్యూరిటీ ఉంది, ఆ మనసుకు చిన్న చితక కోరికలు ఉన్నాయి. అందువల్ల ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ని అంటే నిజం చెప్పాలంటే ఇంకా అల్టిమేట్ ఏం చెప్తాడంటే భగవద్గీతలో, అసలు నువ్వు జీవుడు కూడా లేడు, ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు, నువ్వు పరమాత్మే, నేను పరమాత్మే. కాకపోతే ఏంటి, నువ్వు జీవాత్మల్లో ఉన్నావు కాబట్టి ఒకదాన్ని నిలుపుకోవాలి, అంటే ఒక హయ్యెస్ట్ థాట్ని నిలుపుకోవాలి, ఒక పరమాత్మ భావాన్ని నిలుపుకోవాలి. అంటే ఏంటి, మ్యాథమెటిక్స్లో మనం ఎక్స్ని ఎట్లయితే పెట్టుకుంటామో అట్లా ఒక హయ్యెస్ట్ థాట్ పెట్టుకొని ఈ హయ్యెస్ట్ థాట్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఆ హయ్యెస్ట్ థాట్ నేనేననేటువంటి విషయం అవగాహన వచ్చిందాక నువ్వు తెలుసుకోవాలి. అంటే ఏంటి, తెలుసుకున్న దాన్ని గ్రహించాలి, గ్రహించదాన్ని కొద్ది గొప్ప ప్రాక్టీస్ చేయాలి. చివరికి వచ్చేది ఏంటంటే అనుభవం అంటే ఏంటి, నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక సాధనలో ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి అనుభవమే, అంటే ఏదో ఒక అనుభవం వస్తూనే ఉంటుంది. అల్టిమేట్ ఏంటి, ఇదంతా ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే, ఆ ఒకటి నేను తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి ప్రిన్సిపల్తోనే మన భగవద్గీత మొదలైంది. మరి దాన్ని ఎలా చెయ్యాలి అంటే దానికి ఏం చెప్తాడు, జన్మలు అంటున్నారు కదా, అంటే సాధారణమైన జీవనాన్ని గెటాన్ అవడానికి బోలెడు జన్మలు, తర్వాత కర్మయోగ స్థితిని సాధించడానికి బోలెడు జన్మలు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, యజ్ఞంలాగా కర్మ నిర్వర్తించడానికి కొన్ని జన్మలు, తర్వాత మనసును నిలపడానికి కొన్ని జన్మలు, భక్తిని నిశ్చలంగా జరపడానికి కొన్ని జన్మలు, ఇట్లా ఏంటంటే వాళ్ళ
వాళ్ళ ఊహే ఉంది, ఆ మహానుభావులకు కూడా తెలిసే ఉండొచ్చు. అలా అన్ని జన్మలు అయిపోయిన తర్వాత అల్టిమేట్ జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి ఒక లైఫ్ వస్తుంది. ఆ లైఫ్లో ఇంక ప్రాక్టీస్ ఏముంటుంది, అల్టిమేట్గా వచ్చేది రిజల్టే, అంతే కదా. నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి రిజల్టే వస్తుంది అని భగవద్గీత చెప్తాడు, అంతే కదా. మనం 3 సంవత్సరాలు, సంవత్సరం, 2 సంవత్సరాలు చదివేస్తాము. చదివిన తర్వాత మనం రాసేది ఎగ్జామినేషన్ ఎప్పుడు రాస్తాము, 2 గంటలు 3 గంటలు రాస్తాము. ఇమీడియట్గా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ పేపర్లో చూసుకుంటాము. అంటే అర్థం ఏంటి, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత అల్టిమేట్గా వచ్చేది ఏంటి, ఉన్నదంతా ఒకటి తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఆ ఒకటే నేను అనేటువంటి గ్రహించడం జరుగుతుంది అని భగవద్గీతలో అర్జునుడు ఏంటి, అర్జునుడికి ఫస్ట్ చాప్టర్ వచ్చేంటి, అర్జునుడు అనేవాడు దేహి అంటే మనలాగే జీవత్వం, నేను తప్ప జీవత్వం తప్ప ఇంకొకటి లేదు అనుకునేటువంటి అర్జునుడికి మొదలుపెట్టి ఏంటి ఆ జీవత్వానికి సమస్య, నేను వేరు భగవతత్వం వేరు, నేను వేరు వాళ్ళు వేరు అనేటువంటి భేదభావం, భయము, కోరికలు, అహంకారం, మమకారం, ఇవే మన జీవత్వం, అంతకంటే ఇంకేం లేదు. వీటిలో నుంచి నువ్వు పోతే ఉండేదంతా ఒకటేనయ్యా. అందువల్ల ముందేంటి, నీకు ఒక శరీరం ఉంది కాబట్టి కర్మని యజ్ఞంలాగా నిర్వర్తించి నిష్కామ కర్మ ఫలితం లేని ఆశించే స్థితికి రా. యోగంలో అనవసరమైన ఆలోచనలు, కోరికలన్నింటినీ తీసేసి ఒకే ఆలోచన పెట్టుకో, అదే భగవతత్వం ఆలోచన. అది పెట్టుకున్న తర్వాత అల్టిమేట్ ఏంటి, అప్పుడు భక్తి నిశ్చలంగా ఒకదాని మీద నిలబడుతుంది. జ్ఞానం ఏంటి, ఇన్నేమీ లేవు, ఉన్నదంతా ఒకే పరమాత్మతత్వం, నాకు పరమాత్మతత్వానికి తేడా లేదనేటువంటి స్థితికి నువ్వు రావడం జరుగుతుంది అని ఈ 18 చాప్టర్లలో భగవాన్ బోధించడం జరిగింది. ఈ చివరికి ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము, మనం ఇప్పుడు వచ్చేసేసి 10 చాప్టర్స్ అయిపోయినా 1 నుంచి 6 వరకు కంప్లీట్గా కర్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, యోగం అంటే ఏంటి అని వివరణ జరిగి తర్వాత జ్ఞాని యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి విషయం, దేనికి తొణకడు మెదగడు, నేను చేశాను అనుకోడు, కర్తృత్వ భావం లేదు, భోక్తృత్వం లేదు. ఆ తర్వాత ఇన్ని రకాల విండోస్ ఓపెన్ అయ్యే ఉండవు, ఏ పని అనుకుంటే ఆ పని తన ద్వారా జరిగిపోతూ ఉంటుంది. అవి జ్ఞాని లక్షణాలని చెప్తూ అవి 1 నుంచి 6 వరకు చెప్పి 6 నుంచి 12 వరకు భక్తి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము, 11 వచ్చి ఏముంటుంది, 11 వచ్చేసేసి విశ్వరూప సందర్శన యోగం చదువుకుంటున్నాం. విశ్వరూప సందర్శనం అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు ఇందులో, అర్జునుడు అడుగుతాడు, నాకు అన్నీ చెప్పావు, పరమ గోప్యమైనటువంటి విషయాలనంతా నాకు చెప్పేశావు, చెప్తే నాకు అర్థమైంది, కాకపోతే ఇంకా నీ అసలు నీ ఒరిజినల్ రూపం ఇంకా ఏమన్నా ఉందా, ఇంకా నాకు తెలుసుకోవాలనుంది, నాకు మొత్తం అర్థమైంది, నాకు అంతా అజ్ఞానం పోయింది. అజ్ఞానం అంటే ఏంటి, డెల్యూషన్ అంతా పోయింది. ఇప్పుడు నాకు కొంచెం మానసిక స్థిరం వచ్చింది, నేను అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నాకు నీ నిజస్వరూపాన్ని, నాకు కనుక నీ నిజస్వరూపాన్ని చూడటానికి నేను అర్హుణ్ణి కనుక అయితే నాకు అది బోధించు అంటాడు. దానికి ఏమంటాడంటే, ఇప్పుడు దీని ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ చెప్పింది ఏంటి, భగవద్గీత విశ్వరూప సందర్శనానికి ముందు కూడా చెప్పింది ఏంటి, ఉన్నదంతా ఒకటే ఒక భగవతత్వం, దాంట్లో నుంచి జడ చైతన్యము, జీవ చైతన్యం అంతా వ్యక్తమైంది అంటాడు. అంటే అర్థం ఏంటి, సత్తు నేనే, అసత్తు నేనే. సత్ అంటే ఏంటి, ఉండడం అనేటువంటి ఒక భగవతత్వం. అసత్ అంటే ఏంటి, 99 విశేషాలని అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తున్నది ఏంటి, సత్తు నేను, అసత్తు నేను కాదని చెప్పటల్లా. అంటే ఏంటి, నేనే ఉన్నాను, నా ద్వారా వ్యక్తమైందంతా కూడా భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అంటాడు. ఇక్కడ వీళ్ళు ఈ మేధావులు అంటే ఏంటి, ఈ ఋషులు నిజంగా వాళ్ళు ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాల నాడు రాశారో వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని నిజంగా వాళ్ళ దృష్టికి ఏమి, అంతే కదా, భగవతత్వానికి రూపం లేకపోతే వాళ్ళు మాత్రం ఎలా గ్రహించగలుగుతారు. కాకపోతే వాళ్ళ మనసు కూడా ఎలాంటి కోరికలు లేకుండా నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ తత్వాన్ని గ్రహించారు, ఆ జ్ఞానాన్ని గ్రహించి తత్వబోధ అంటే ఏంటి వాళ్ళ అనుభవానికి కూడా తెచ్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, ఎప్పుడైనా చూడండి, నేను వేరు పక్కది వేరు అనుకున్నప్పుడు మనం డిఫరెంట్గా చూస్తాం. అంటే ఇంకొక వేరే అనవసరమైనటువంటి ఉదాహరణ లేకుండా ఫార్మల్గా చెప్తా. సపోజ్ ఎవరికైనా ఏదైనా కడుపులో ఏదో ఒక ఫైబ్రాయిడో బోయిబ్రాయిడో ఉంది, ఈ చాలా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇమీడియట్గా ఆపరేషన్ చెయ్యాలంటారు. ఆపరేషన్ చేసేస్తారు. చేసిన తర్వాత, అమ్మ నీ కడుపులో దాదాపు 2 కేజీల ఫైబ్రాయిడ్ వచ్చింది, మళ్ళీ నువ్వు చూస్తావా అని అడుగుతారు. అమ్మో నాకొద్దు, నేను చూడలేను అని అంటారు. మరి నిన్నటిదాకా ఈ సెకండ్ దాకా ఆ ఫైబ్రాయిడ్ ఎక్కడుంది, మనతోనే ఉంది. అంటే అప్పుడేంటి, మనతోనే ఉన్నటువంటి ఫైబ్రాయిడ్ని మనం హ్యాపీగా భరించాం. లేకపోతే మనం తిన్న డైజెస్ట్ అయిన ఫుడ్తో సహా అది బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని మనం వెనక్కి తిరిగి
చూసుకొని కూడా చూసుకోలేము. అంటే అర్థమైంది భగవద్గీతలో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, ఇది అంతా నా సృష్టే. అంటే ఏంటి, మనం చూస్తున్న మంచి కానీ చెడు కానీ చెట్టు కానీ చేమ కానీ పురుగు కానీ పుట్ర కానీ నాది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సత్తు నేనే, అంటే ఉండడం నేనే, నీకు తెలుస్తున్నది నేనే, ఈ విశేషాలన్నీ నేనే అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాడు. అంటే ఒరిజినల్గా ఎందుకు ఇదంతా నువ్వు చేయాల్సి వచ్చింది అంటే, నాకేదో తమాషా ఒక ఆలోచన వచ్చింది చేసేసాను సృష్టి అనేది అంటాడంటే ఏంటి, జస్ట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇల్యూషన్ అంటాడు. కానీ ప్రపంచం విషయానికి వచ్చి మన జీవత్వం విషయానికి వచ్చినప్పుడు ఇది ఇల్యూషన్ అని అంటాడు, ఇదంతా మన సృష్టి అంటాడు. అంటే ఏంటి, నా మనసులో లేనిది ఏది కూడా నాకు బయట కనపడదు. నా బంధువులు, నా ఆస్తులు, నా పిల్లలు అన్నీ నాలో ఉన్న సృష్టి. అప్పుడు నాదే నా సృష్టి అనుకున్నప్పుడు నా మనసు ఎలా ఉంటుంది, నా ప్రాణశక్తి ఎలా ఉంటుంది, నా శరీరం ఎలా ఉంటుంది, లైట్గా ఉంటుంది. అల్టిమేట్ ఏంటి, భగవద్గీతలో చెప్పింది అదే. విశ్వరూప సందర్శనం అంటే నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సరే, ఎందుకు అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తాను. ఏదైనా సరే సృష్టి నువ్వు తయారు చేసుకున్నదే, నీదే సృష్టి, నీకు నాకు తేడా లేదు. కాకపోతే ఏంటి, నువ్వు ఎక్స్పాండ్ అవ్వాలి, అంటే ఇవాల్వ్ అవ్వాలి కానీ రివాల్వ్ అవ్వకూడదు. ఇవాల్వ్ ఎక్కడవ్వాలి, నీ మానసికంగా భగవతత్వం తప్ప లేదు, నేను నాకు దానికి తేడా లేదు అనేటువంటి విషయంగా నువ్వు ఇవాల్వ్ అయినావు అనుకో, నీకు విషయం అర్థమైపోతుంది. ఇంకొకటి ఏమీ లేదు, ఇదేమో చెప్తాను అని చెప్పి నిన్న అంతవరకు చదువుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, 5వది, అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణాలు ఆకృతులు గల నా అలౌకిక రూపాలను చూడము. అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, బహువిధములైన పెక్కు వర్ణాలు నా అలౌకిక రూపములను చూడమన్నాడు. నీ విశ్వరూపాన్ని నాకు చూపించు, అసలు నువ్వెవరో నిజంగా నాకు అది తెలుసుకోవాలనుంది అని అడిగాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అసంఖ్యాకాలైన అంటే రకరకాలైన, అంటే ఫుల్గా ఉన్నటువంటి బోలెడు రకాలైన పెక్కు వర్ణాలు అంటే ఏంటి, రంగులు, తర్వాత ఆకృతులు అంటే రూపాలు గల నా అలౌకిక రూపాలను నువ్వు చూడము. అంటే అర్థం ఏంటి అర్జున, అంటే ఏంటి, ఒక్క రూపాన్ని కాదు, రకరకాల రంగులు, రూపాలు, అసంఖ్యాక అయినటువంటి విషయాలు ఉన్నాయి, నువ్వు చూడవయ్యా అంటాడు. అంటే ఏంటి, ఒక్క రూపం అని చెప్పటల్లా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. నీ రూపం చూపించని అడిగినా రూపం ఇక్కడ ఒకటి లేదు, బోలెడు ఉన్నాయి, నువ్వు చూద్దు అంటాడు. అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గణములను నా యందు చూడము. అంతేగాక ఇంకెన్నూ మునిపెన్నడును చూచేరు గని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడము. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటుంటారు, మనం కూడా చాలాసార్లు విన్నాం, 32,000 దేవతలు, 32,000 కోట్ల దేవతలు, అయితే 32,000 కోట్ల దేవతలు అనేది అంటుంటారు. ఇక్కడ చెప్పిన అర్థమైంది ఏంటంటే ఇక్కడ అది కాదు. అంటే ఏంటి, 32 రకాల మనుషులు ఉన్నారు. అంటే మనుషులనండి, దేవతలనండి. ఎవరెవరు, ద్వాదశాదిత్యులు అంటే 10 మంది ఆదిత్యులు ఉన్నారు, అష్టవసువులు ఉన్నారంటే అష్ట అంటే 8 మనుషులు ఉన్నారు. తర్వాత ఏకాదశి రుద్రులు అంటే 11 మంది రుద్రులు ఉన్నారు. తర్వాత అశ్విని కుమారులు ఉన్నారు. మరుద్గణాలను లాస్ట్లో మాట్లాడుతున్నాం, మరుత్తులు 49 అని. కానీ 1 నుంచే ఆ 49 వచ్చాయి, ఇక్కడ 1 అనుకోవచ్చు. అంతేకాక ఇంకను మునుపెన్నడును చూచి ఎరుగన అపూర్వమైన ఆశ్చర్యకరాలైన రూపములు చూడమంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనం దేవుళ్ళని పూజిస్తాం కదా, ఆ దేవుళ్ళు దేవతలు కూడా ఏంటి, ఆ దేవుళ్ళకి మనకి కూడా పిసరంత తేడా లేదు. ఉన్నదంతా భగవతత్వం అయినప్పుడు మనతో కూడా అదే ఉన్నప్పుడు ఈ 32 రకాల దేవతలు అంటే ఈ 30 రకాల గుణాలు కలిగిన, మనస్తత్వాలు కలిగిన, భేదాలు కలిగిన అన్నీ ఆ భగవతత్వంలో భాగమే. ఇంకా చూడు, నువ్వు ఎప్పుడు ఇవన్నీ చూసుండవు, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, చూడు అంటాడు. ఏమంటాడు, అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడము. అంతేగాక ఇంకను నీవు చూడదలుచుకునే వాటన్నింటినీ చూడము. అంటే ఏమంటున్నాడు, నువ్వు స్థిరంగా ఉన్నవి కూడా నాతులోనే ఉన్నాయి చూడు అంటాడు. ఏంటి స్థిరంగా ఉన్నది, పంచభూతాలు, తర్వాత కొండలు, ఆ తర్వాత ఇప్పుడు మేరు పర్వతం, ఇవన్నీ లాస్ట్ టైం చెప్పాడు కదా, చెట్లు, అంటే ఏంటి, ఇవన్నీ కూడా కదలకుండా ఉన్నటువంటివి అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి చూడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అంతేగాక నీవు చూడదలుచుకున్న వాటినన్నింటినీ చూడమంటున్నాడు. అంటే అర్థం ఏంటి, మనం ఏది చూడదలుచుకున్నామో మనం అది చూస్తాము. అంటే ఏంటి, మన దగ్గర ఉన్నదైనా, ఆ తర్వాత భగవతత్వం దగ్గర ఉన్నది సరే తీసేయండి, ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఆలోచన, మన మనస్సు దగ్గర ఉన్నది కూడా ఒకటే ఆలోచన. అంతే కదా, 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఎవరి మనసు వాళ్ళకుంది, ఎవరి ఆలోచన వారికి, ఎవరి కోరిక వాళ్ళకుంది. అంటే ఏంటి, అది చాలామంది అంటారు కదా, సెలెక్టింగ్ హియరింగ్, సెలెక్టింగ్ సీయింగ్ అని. అంటే ఏంటి, నా దగ్గర ఏది ఉంటే అది నేను చూస్తాను. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, పరమాత్మ తత్వం,
నువ్వు ఏది చూడదలుచుకున్నావో అది చూసుకో అంతే. నేనేం చెప్పక్కర్లా. నా దగ్గర అయితే మాత్రం అంటే స్థిరమైనవి ఉన్నాయి, కదిలేవి ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే స్థావరాలు, జంగమాలు అంటారు. జంగాలంటే ఏంటి? కదులుతూ ఉండేవాళ్ళు. పాతకాలంలో కూడా అనేవాళ్ళు. ఒక్కచోట ఉండరు వాళ్ళు, కొన్నాళ్ళు ఉంటారు. వాళ్ళు చేయాల్సినవన్నీ వేసే అవేంటి తోలు బొమ్మలాటలు అవన్నీ ఆడేస్తారు పాపం. ఆడి మళ్ళీ వాళ్ళ మూటా ముళ్ళ సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి పాపం మొన్నటిదాకా కూడా ఒక స్థిర నివాసం లేదు వాళ్ళకి. వాళ్ళకు ఒక స్థలం కానీ వాళ్ళకు ఒక ఓటు హక్కు కూడా లేదు. ఏదో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చినట్టున్నారు. వాళ్ళని జంగాలు అంటారన్నమాట. తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు కూడా కొన్ని కొండల్లో వాళ్ళు ఉంటారు కదా, ఎస్టీలు అంటారు. వాళ్ళకు కూడా చాలామందికి ఇంక పాపం అంటే ఏంటి ఎలక్షన్ వాళ్ళని ఇంకా రికార్డు కూడా పేర్లు రికార్డు చేయని వాళ్ళు ఇంకా మన దేశంలో కూడా ఉన్నారు. అంటే ఏంటి? తిరుగుతూ ఉంటారు. అట్లాగే స్థావరాలు అంటే ఏంటి? కదలకుండా ఉండేవి. ఏంటి కదలకుండా ఉంటాయి? కొండలు కదలవు. తర్వాత ఏంటంటే నీళ్లు సరే ఏదో అవకాశం వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఉంటాయి. అట్లాగే భూమి, ఇవన్నీ కూడా నా సృష్టే. తర్వాత నువ్వు ఏమి చూడదలుచుకున్నావో అవి చూడంటాడు. ఇప్పుడు మనం ఏమి చూడదలుచుకోవాలి? దీన్ని బట్టింది ఆయన. ఇప్పుడు మనం చూడదలుచుకోవటానికి ఏముందని చెప్పాడు భగవద్గీతలో? ఈ 11 చాప్టర్లు ఏమీ చెప్పాల. ఒకటి ఉన్నది. దానికి ఆకారం లేదు, ఆలోచన లేదు, కదలదు, మెదలదు, ముక్కలుగా లేవు, అంటే ఖండాలుగా లేవు. అలాంటిదే మనము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పటివరకు మన స్థితి ఏంటి? మన మనసుకు బోలెడు ఆలోచనలు, బోలెడు ముక్కలు, అంతే కదా. అట్లాగా మన శరీరం కూడా చెప్పాలంటే ఒక అవయవానికి సంబంధం లేదు. డివిజిబుల్ అంటే ఏంటి? ఇండివిజిబుల్ కాదు. అంటే ఏంటి? మన ఆలోచనలు తేడా, మన 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 దాన్ని ఏమంటారు, మన ఇంద్రియాలు తేడా, అన్నీ తేడాగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఏం చూడదలుచుకున్నావో నువ్వు అది చూడు. ఏం చూడదలుచుకున్నాము? ఇదంతా ఉన్నదంతా ఒకటే భగవతత్వం, అది తప్ప ఇంకొకటి లేదు. అది నేను అనేటువంటి విషయాన్ని నువ్వు చూడటం అలవాటు చేసుకుంటే నీకు కనపడేదంతా ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామే, మనం దాన్ని విడదీస్తే అది మనకు సపరేట్ అయిపోతుంది. విడదీయకుండా ఉంటే, నాలోనే ఉంటే అది నాదేనంటుంది. అంటే ఏంటి? ఈ సృష్టికి సంబంధించి మనం ఎప్పుడు 2 ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి భూమి మీద. అప్పుడు కానీ మనం హ్యాపీగా సంతోషంగా ఉండలేము. ఎన్ని వేల కోట్లు సంపాదించినా, ఎన్ని పదవులు సంపాదించినా లోపల ఒక ఇన్సెక్యూరిటీ, ఇది ఉండదు కదా, ఇది శాశ్వతం కదా, ఈ శరీరం ఉండదు కదా అనేటువంటి విషయం మనకి 24 గంటలు తవ్వుతూనే ఉంటుంది. ఒకే ఒక్క విషయం మాత్రం కనుక మనకి నమ్మకం వస్తే మనకి ఎలాంటి భయాలు పోతాయి. అదే ఆధ్యాత్మిక సాధన. అదే భగవతత్వం గురించి మనం తెలుసుకోవటం అంటే ఏంటి? అంటే ఆ తెలుసుకోవటమే నిజం చెప్పాలంటే అనుభవం. ఎందుకు అనుభవం? తెలుసుకోవటం 2 వేరు కాదా అని అంటుంటారు. కాదు, 2 ఒకటే. తెలుసుకోవటం అంటే ఏంటి? ఉన్నది నేనే అన్నప్పుడు ఇంకా నాకు అనుభవం ఏమొస్తుంది? అది ఏదైనా సపరేట్ అయినప్పుడు నాకు అనుభవం వస్తుంది. సపరేట్ కాదు, అంతా నాలోనే ఇంక్లూడ్ అయి ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలు ఉండవు. అలా మనం గ్రహించటమే 24 గంటలు. ఆ ఒక్క భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు. అది నా దగ్గరే ఉంది. నేను చూస్తున్న భేదం అంతా కరెక్ట్ కాదు. భేదభావాలు ఏమీ లేవు. అందరిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఒకటే, అందరిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వశక్తి ఒకటే. కాకపోతే ఏంటి? ఎవరి మనసుకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు, వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది కూడా నాలో ఉన్నదే. వాళ్ళు లేకపోతే నాకెలా తెలుస్తారు? నాకు తెలుస్తుంది అంటే అది ఎక్కడిది? నాదే అనేటువంటి భావం పెట్టుకోవటం కనుక జరిగితే మనకు ఎలాంటి టెన్షన్స్, దుఃఖము ఉండదు. అదే ఆధ్యాత్మిక సాధన. ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నది కూడా అదే. అందుకే నేను చెప్తున్నాడు 2 ప్రిన్సిపల్స్ మీద మనం నిలబడాలంటాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది? ఆ పరమాత్మ తత్వ సృష్టి ఆయన ఏమంటున్నాడు? నేనేం చేయలేదు, పాడలేదు, నా ఊరికి నేను ఏదో ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనే చేసుకుంటూ పోతుంది. ఆ ఆలోచనకు వచ్చినటువంటి ఫలితం కూడా నేనేం పట్టించుకోవటం లేదు. ఆ ఆలోచన మేనిఫెస్ట్ అవుతుందా, ఏమవుతుందా అనేటువంటి విషయం కూడా నాకేం తెలీదు. నేను కంప్లీట్గా ఏమీ వ్యక్తం కానీ అన్మానిఫెస్ట్లో ఉన్నటువంటి కండిషన్ ఇది జరుగుతున్నదంతా జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఏదో అయితే బాగుంటుందని ఒక తమాషా ఒక ఆలోచన ఇచ్చాను, ఇది ఇల్యూజను అన్నట్టు ఫస్ట్ థాట్ అంటాడు. ఇక రెండోది ఏంటి? రెండోది వచ్చేమంటాడు? మళ్ళీ అంతా నా నుంచే వచ్చింది, నేనేం చేయలేదు. కానీ ఊరికి ఫార్మల్గా ఒక ఆలోచన ఇచ్చి అయితే కూర్చున్నాను, కానీ మొత్తం క్రియేషన్ అంతా మేనిఫెస్ట్ అయింది నా నుంచే. ఇదంతా నాదే. ఇక్కడ చెడు లేదు, మంచి లేదు, పాపి లేదు, పుణ్యం లేదు. చంపేవాడిని నేనే, చచ్చిపోయేవాడిని నేనే. 2 లేవు, ఒకటే ఉంది. ఆ ఒకటి నేనేను అనేటువంటి విషయం రెండో ప్రిన్సిపల్. ఇవి 2 మనం ఇప్పుడు అప్లై ఎలా చేసుకోవాలి అంటే ఏంటి? మనం తీవ్రంగా మనసు మీద స్ట్రాంగ్గా పెట్టుకొని ఉంటాం. అంటే ఏంటి? ఏమైపోతుందో అని. ఏమీ కాదు. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టెంపరీ. అంతే, ఒక ఎక్స్కర్షన్ లాగా మనం ఇక్కడికి వచ్చాము. కొన్నాళ్ళు అప్పుడే తెలియకుండానే
చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా మిగిలిన టైం కూడా ఎవరో చెప్పినట్టుగా ఎన్నాళ్ళు తెలుస్తుంది, ఏమీ తెలియకుండా క్యాజువల్గా గడిచిపోతుంది. అంతే కదా, మనం పుట్టాము, మనకు వివరం తెలియదు. పుట్టిన తర్వాత గ్రోత్ ఎదుగుతూ ఉన్నాము, అది కూడా మనకేం తెలియదు. ఇప్పుడు ఇంత గ్రోత్ వచ్చేసింది, అది కూడా తెలియదు. అంటే ఎక్స్పీరియన్స్ చేయలే. ఇప్పుడు మనసుకి ఏం లేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ నాకు ఇంత వయసు ఉందనే విషయం నాకేం గ్రహించటం, నాకే కాదు ఎవ్వరూ గ్రహించరు. ఎందుకు? దేహానికే వయసు కానీ మనసుకు వయసు లేదు. మనం మనసుతో ఉన్నటువంటి జీవులం. అంటే ఏంటి? భగవతత్వమే మనం. ఎందుకు? కానీ మనసు చిట్టి శరీరాన్ని తయారు చేసుకుంది కాబట్టి చిట్టి ఆలోచన చేసుకొని నేను దేహిని, నేను జీవిని అని గోలగోలగా పడుతున్నాం. మనం దేహి కాదు, జీవుడు కాదు, మనమే భగవతత్వం, మనమే పరమాత్మతత్వం అనే భావం కనుక ఉన్నప్పుడు అంటే ఏంటి? జస్ట్ ఇది నథింగ్ బట్ ఇల్యూషన్. కొన్నాళ్ళు ఉంటుంది, జరుగుతుంది కూడా తెలియదు, వెళ్ళిపోతుంది. దానికి మనం ఈ భూమి మీద పిసరంత కూడా ఎక్స్టర్నల్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఉద్యోగం ఉంటుంది, పోతుంది. ఎవ్వరూ భూమి మీద ఫుడ్ లేక చచ్చిపోలే. తర్వాత పేరు ప్రతిష్టలు, మనిషి పోయిన తర్వాత ఆ పేరు గురించి అనుకునేవాడే లేడు, వాడికి అంత ఆలోచన కూడా లేదు. ఈరోజు మా మదరవతి ఎంత మంచి పేరు, ఎంత మంచి పేరు అంటుంది. ఆ పేర్లు ఇవన్నీ కూడా కథలు, వాటి జోలికి వెళ్ళకండి. ఆ ప్రిన్సిపల్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. రామకృష్ణ పరమహంస భార్యను చేసుకున్నాడు, వాళ్ళే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాల, అమ్మవారిలాగా చూశాడు. కానీ వాళ్ళు ఎంత నిస్వార్థంగా ఒక భగవతత్వాన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు, మేనిఫెస్ట్ చేశారు. ఆ మేనిఫెస్ట్ చేసిందే గుర్తుపెట్టుకోవాలి. కానీ అయ్యో వాళ్ళు పెళ్లి చేసుకున్నారే, పిల్లలు కనలేదే, అందరు కానీ ఏం చేస్తున్నారు? అందుకని అవన్నీ చిన్న చిన్న విషయాలు. అందుకని ఎవరి లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. అల్టిమేట్గా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇదంతా ఇల్యూజన్ అనే భావం నీకు ఎప్పుడైతే ఉంటుందో దేనికి నువ్వు రియాక్ట్ అవ్వవు, ఘర్షణ పడవు, టెన్షన్ లేదు. ఏ పని పరమాత్మ తత్వంగా నీకు వస్తే ఆ పని వండర్ఫుల్గా చేసుకుంటూ పోతాడు. కానీ లోపల నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఆ పరమాత్మ తత్వ భావమే. ఈ ఎక్స్టర్నల్గా కనపడుతున్నవి కూడా నావేను, కాకపోతే అవి జస్ట్ టెంపరీ అనేటువంటి విషయం గుర్తుండాలి. ఇల్యూజన్ అనేటువంటి విషయం కూడా గుర్తుండాలి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. రెండోది, నా మనసులో ఏముందో నేను అక్కడ చూస్తా. నా మనసులో లేనిది ఏది నాకు కనపడదు. అందుకనేంటి? నేను ఏమి చూడదలుచుకోవడానికిగా నేను ప్రిపేర్ అవ్వాలి? ఇదంతా భగవతత్వమే. ఈ కర్మ నేను చేశాను, నేను పొందాను, నా వల్లే అయింది అని అనేటువంటి విషయాలన్నీ కూడా నువ్వు తయారు చేసుకున్నవి. అందుకనేంటి? ఇదంతా నీ సృష్టి, నీ ఫ్యామిలీ నీ సృష్టి, నీ వృత్తి నీ సృష్టి, నీ ఎంటు వెనక వాళ్ళు ఉన్న నీ సృష్టి, అంతా నీ సృష్టి. అప్పుడు నీ సృష్టిని ఎలా చేయాలి? ఇప్పుడు చెప్తున్నా, ఫైబ్రాయిడ్ తీసేయకముందు ఎక్కడుంది? నీతోనే ఉంది. అంటే ఏంటి? ఇది నాదే కదా అనేటువంటి భావంతో చూస్తే నీకు ఎక్కడ రియాక్షన్స్ రావు. అందుకే నేను చెప్తున్నాడు, నువ్వు చూడదలుచుకున్న వాటన్నిటిని చూడు. అంటే ఏం చూడదలుచుకున్నావు? భగవతత్వం నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావాన్ని పెట్టుకొని చూడు, నేను అలానే కనిపిస్తాను అన్నట్టు చెప్పాడు. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం ఇంకా. నమస్తే.